బాబు. ఏంటమ్మా కబురు చేయకుండానే వచ్చేసావు? ఏమిటమ్మా, పిల్లల్ని చూడాలని అనిపించింది, వచ్చేసాను. నానమ్మా, అమ్మా నాన్న రాలేదా? వస్తారమ్మా, వస్తారు. రారా. రామ్మా. తినాలి. నువ్వేంట్రా అమ్మమ్మ టిఫిన్ తినకుండా? మీరు తినండి అత్తయ్య గారు. నువ్వు వెళ్ళి అక్కయితే ఆడుకో, వెళ్ళు. మీరు తినండి. పర్వాలేదులే బాబు, నువ్వు కూర్చో. అమ్మా, నీకు ఇష్టమని వేడివేడిగా గారెలు చేశాను, తిను. చాలిదే, చాలు. అబ్బాయి కొట్టించు. ఇడ్లీ కూడా ఉందా అత్తయ్య గారు? అమ్మా, అబ్బా చాలేదే, నువ్వు కూర్చో. నువ్వు కూర్చొని తిను. అమ్మా. ఏమ్మా? అది ఏమీ లేదు. ఏమిటే చెప్పు. కొంచెం డబ్బు అవసరం వచ్చిందమ్మా. జూబ్లీ హిల్స్ లో మంచి బంగ్లా అమ్మకానికి వచ్చిందమ్మా. వాళ్ళకేదో అవసరం ఉండి 8 లక్షల రూపాయల బంగ్లా 5 లక్షలకే అమ్మేస్తున్నారమ్మా. 5 లక్షలా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది? అబ్బే, 5 లక్షలు మిమ్మల్ని ఇవ్వమన్నాం లేదు అత్తయ్య గారు. 5 లక్షలు నా దగ్గర ఉంది. ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులకి వాటికి ఒక 50,000 తక్కువైతేను. అది 50,000 కదమ్మా. 2 ఎకరాలు మాగాడి అమ్మేస్తే వస్తుంది. మంచి ఇల్లమ్మా. అవకాశం అనుకున్నప్పుడల్లా రాదు. ఆస్తులు కొనడమే కానీ అమ్మే ఆచారం లేని వంశం అమ్మా మంది. ఈనాటికి ఆస్తులు అమ్ముకునే స్థితికి వచ్చింది. కానివ్వండి, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి కనుక నా ఇది అక్రమం అనుకోవడానికి. ఎవరైనా పొలం కొనేవాళ్ళు ఉంటే చూడండి. మన పొలం కొనడానికి ఏమత్తయ్య గారు, ఎగిరి గంతేసుకుంటారు. ఆ పొలం కొనేవాడిని నేనే చూసి రిజిస్టర్ని మన ఇంటికే పిలిపించి రిజిస్టర్ చేయించి ఏర్పాటు చేస్తాను. చూడండి అమ్మా, ఈ దస్తావేజులు చదివారు కదూ? లేదండి. చదవాల్సిన అవసరం లేదండి, మా అత్తగారే. చూడు మిస్టర్ రంగారావు, అమ్మేవారికి పూర్తి వివరాలు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయటం ఏ చట్టం ఒప్పుకోదు. పోనీలే బాబు, చదవని. ఏం పోయింది? ఇందులో ముఖ్యమైన విషయాలు రెండమ్మా. 1 అమ్మే ఆస్తి వివరాలు, 2 క్రయధనం. మంగళాపురం ఆయకట్టలోని 78A నుండి D వరకు రెవెన్యూ నంబర్లోని మాగాణి భూమి 20 ఎకరాలు. 20 ఎకరాలా? అవునమ్మా. కాదండి, మీరు పొరపాటు చదివి ఉంటారు. 2 ఎకరాలే. కాదండి, 20 ఎకరాలని అంకెలే కాదు, అక్షరాల 20 ఎకరాలని స్పష్టంగా రాసింది. ఎవరా నాతో 2 ఎకరాలని చెప్పి 20 ఎకరాలకు రాయిస్తారా? నన్నే మోసం చేస్తారా? నేను చేయను. సారీ మిస్టర్ రంగారావు. ఇప్పుడు ఎలాగండి? అమ్మకంతా తెలిసిపోయింది. వీడిలా కొంప ముంచుతాడని తెలుసుంటే ముందుగానే వీడికి ఏదో ఒకటి ముట్ట చెప్పేవాడిని కదే. బాబు, బాబు, నన్ను క్షమించు, నన్ను క్షమించు బాబు. బాబు, తల్లికి కూతురి మీదున్న సహజమైన మమకారంతో నిన్ను దూరం చేసుకున్నానయ్యా. కన్న కూతురు అల్లుడిని నమ్మినందుకు మన ఆస్తి కాజేసి మనల్ని మోసం చేయాలని చూస్తున్నారయ్యా. ఏం పర్వాలేదు, నేను చూస్తాను. లోపలికెళ్తారా? రండికయ్యా. ఈ బిడ్డ చెప్తానమ్మా. ఆ రోజు ఇంట్లోంచి అల్లుడిని వెళ్ళిపోమన్నందుకు కారణం అడిగావు. పరువు పోయి ఆ నిజాన్ని చెప్పి నీ మనసు బాధ పెట్టినట్లుగా చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను. మన గోపాల మాస్టర్ని తెలుసు కదమ్మా? తెలుసు బాబు. ఆయన కూతురు సుశీలకి మన రంగా ఆఫీసులో ఉద్యోగం ఇప్పించాను. ఒకరోజు ఈ పసిపాపను నా చేతిలో పెట్టి చనిపోయింది. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఈ బిడ్డని నా పెంచి పెద్ద చేయాలని ఇక్కడ తీసుకొచ్చానమ్మా. బాబు, వయసులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెడితే ఆయుక్షణం అంటారు. కానీ నీకు దండం పెట్టేంత ఎత్తుకెదిగిపోయావయ్యా. అమ్మా. బాబు, బాబు, నీ చేతుల మీదుగానే
నన్ను కడతీర్చు తండ్రి. అమ్మా, అమ్మని చూసావా? లేదమ్మా. ఏమండి, మా అమ్మని చూసారా? ఇంట్లో లేదా? లేదు, ఇల్లంతా వెతికాను, కారు కూడా లేదు. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది? అత్తయ్య ఎక్కడ? అత్తయ్య, ఉదయం కాఫీ పెడుతుంటే సిలిండర్ వెళ్ళి కస్తూరికి ఒళ్ళు కాలింది అత్తయ్య. మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంది అత్తయ్య. అత్తయ్య, మీరు బయలుదేరండి, నేను ఇప్పుడే వస్తాను. పదండి, రండి అత్తయ్య. అమ్మా లక్ష్మి, త్వరగా రా. వస్తుంది, పదండి అత్తయ్య. ఉండు లక్ష్మి, రాని. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. గోపి, గోపి, ఏంటోదనా? కస్తూరికి ఒళ్ళు కాలిందట, రంగా వచ్చి అత్తని తీసుకెళ్లారు. అదేం లేదు, నేను ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నా. అలాగా? అయితే అయితే ఇందులో ఏదో మోసం జరిగింది. అన్నయ్యడి? అన్నయ్య రాముని తీసుకురావడానికి హాస్పిటల్ వెళ్ళారు. ఎవరు వాళ్ళు? మా వాళ్ళే అత్తయ్య, నీ చేత సంతకాలు పెట్టించడానికి వచ్చారు. కూడా ఎంతకి ఎంతకి తెగించావురా? ఆ రోజు మర్యాదగా మా ఇంట్లోనే నువ్వు సంతకాలు పెట్టుంటే నేను ఇంతకు తెగించాల్సిన అవసరం వచ్చినది కాదత్తయ్య.